హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెస్టినీ డైవర్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మన తెలంగాణస్ ఫేవరెట్ పచ్చి పులుసు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా? ఇది అండ్ అన్నట్టు ఇది నేనే చేశాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. అండ్ ఫస్ట్ మనం 15 minutes బ్యాకే మనం చింతపండుని పెట్టుకొని అంతా స్క్వీజ్ చేసి వాటర్ ఇలా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ ఇంకా జీలకర్ర దంచుకొని పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు, అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం మంచిగా అట్లా కలిపేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి కూడా అండ్ కొత్తిమీర ఫైనల్గా కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇంకో సైడ్ మనం స్టవ్ మీద ఒక వెజిల్ని పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం పసుపు అండ్ ఆల్సో కరివేపాకు వేసుకొని ఏదైతే మనం చింతపండు రసంని ప్రిపేర్ చేసుకున్నామో అది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అంతే, వెరీ క్విక్గా ఈజీగా అయిపోయే చింతపండు పులుసు. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి అడగండి, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. బాయ్.